ఆంధ్రప్రదేశ్లో గ్రీన్‌కో అమోనియా అనేటువంటి ఒక అతిపెద్ద ప్రాజెక్ట్‌ని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్‌లోకి రాబోతుంది. దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుకి నిన్న శంకుస్థాపనలు ఇవి చేయటం అది అన్నీ కంప్లీట్ అవ్వటంతోటి ఇక మామూలుగా ఆంధ్రప్రదేశ్‌లో గానీ, భారతదేశంలో గానీ ఎక్కడన్నా కొత్త షాప్ ఓపెన్ చేస్తుంటే మీ అందరికి తెలిసిన విషయమే. అక్కడికి వాళ్ళెళ్ళి చప్పట్లు కొట్టి కలెక్షన్ వసూలు చేసుకుంటారు. కానీ మనొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఏ కొత్త కంపెనీ ఓపెన్ అయినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం గాళ్ళకి వెళ్ళి అది మా అన్నయ్య తెచ్చాడు, మా జగన్ అన్నయ్య తెచ్చాడు అని చెప్పేసి వీళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా చప్పట్లు కొడుతూ ఉంటారు వీళ్ళు. సరే, అసలు ఈ గ్రీన్‌కో అమోనియా అనేది ఒక కొత్త ప్రాజెక్టు. కానీ మొన్నేదో ఒకడెవడో పెద్ద బకెట్ మీద గ్రీన్‌కో అమోనియా అని రాసి ఒక ఫోటో పెట్టేసి చిక్కటి చిరునవ్వుతో దిగుతున్న జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి పోస్టులు డిజైన్ చేశాడు. కానీ వీళ్ళకి తెలియని దరిద్రం ఏంటంటే ఇదే గ్రీన్‌కో సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి మీద హైకోర్టులో కేసు వేయడంతో పాటు కేంద్ర కి కంప్లైంట్ చేసి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి మూసుకొని ప్రాజెక్టు ముందుకు పో అని చెప్పించింది. ఇది వాస్తవ విషయం. అసలు ఏంటి చరిత్ర అంటే ఈ గ్రీన్‌కో ఎనర్జీ అనేది ఫస్ట్ 2018లో జూలైన చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం జరుగుతుంది. అప్పట్లో పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటారు. ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఒక ఫిక్స్డ్ రేటు, అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఇన్నేళ్ళ పాటు ఈ రేటుకు మేము మీకు విద్యుత్ ఇస్తాము, మా దగ్గర సప్లై అయినటువంటి విద్యుత్ మొత్తాన్ని అంటే విండ్ అండ్ పవర్, సోలార్ అండ్ విండ్ మీద వచ్చేటువంటి పవర్ని మీరు పర్చేజ్ చేసి మీరే కొనుగోలు చేయాలి అని చెప్పడం జరిగింది. ఈ ఒప్పందం జరిగినాక ఆ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెడతాయి. సరే, ఒక్కొక్కసారి పవర్ అనేది హైలో ఉంటుంది, లోలో ఉంటుంది. సమ్మర్కి వస్తే మనకి పవర్ రేట్ చాలా ఎక్కువ దొరికింది. కానీ వర్షాకాలంలో పవర్ రేట్ చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఎండాకాలం అనేది పవర్ కన్జ్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏసీలు వేస్తాం, ఫ్యాన్లు మన తగ్గట్టుగా ఆ కుటుంబాలకు తగ్గట్టుగా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. అదే చలికాలం వచ్చేసరికి ఆ ఏసీ అనేవాడు ఎవడో వాడు ఆల్మోస్ట్ ఫ్యాన్ మీదే, అవసరమైతే ఫ్యాన్ను కూడా 2 మీదో 3 మీదో పెట్టుకొని పడుకుంటాం. ఎందుకని బయటే చలిగా ఉంది, లోపల అదే పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఈ దోమల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ఫ్యాన్లు వేసుకుంటాం. పెద్దగా యూసేజ్ చెయ్యం మనం. అది కూడా కాక ఈ వర్షాలకి వీటికి ఏం చేస్తామంటే ఇళ్లల్లో ఉండిపోతూ ఉంటాం కాబట్టి పెద్దగా పవర్ అనేదాన్ని యూజ్ చేయం. అలాగే ఈ వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు శ్రీశైలం, నాగార్జున సాగర్ అలాగే మనకు ఉన్నటువంటి ప్రధానటువంటి జలాశయ ఆయకట్టల నుంచి పవర్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి అప్పుడు పెద్దగా కొనాల్సిన పని లేదు. కాబట్టి అట్లా దాని సీజన్ని బట్టి పవర్ డిమాండ్స్ని ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ విండ్ అండ్ పవర్ సోలార్కి ఏంటంటే అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు. డిమాండ్ ఉన్నా డిమాండ్ లేకపోయినా ఒకటే రేటు, ఇన్నేళ్ళ పాటు ఇదే రేటుకి మీరు ఇవ్వాలి అని చెప్పారు. అప్పటికి ఒప్పందం చేసుకునేసరికి ఆంధ్రప్రదేశ్లో బయట రాష్ట్రాలలో విండ్ దాదాపుగా 12 రూపాయలు, సోలార్ వచ్చేసరికి 9 రూపాయలు దాకుంది. అయితే 20 ఏళ్ళ పాటు ఒప్పందం చేసుకుంటున్నాం కాబట్టి ఒక మిడిల్ రేట్ని ఫిక్స్ చేసుకొని గవర్నమెంటు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నమాట. సరే, దాంట్లో భాగంగానే గ్రీన్‌కో, రెన్యూ ఇలాంటి మిత్రాలంటి కొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. 2018 తర్వాత మీ అందరికి తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు ప్రత్యేక రాష్ట్రానికి కావాల్సిన హక్కుల కోసం లేకపోతే ప్రత్యేక హోదా కావాలని బీజేపీ నుంచి బయటికి రావటం. కాబట్టి అప్పట్లో వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పులాగా ఉండటంతో కొన్ని కారణాల వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన 2018లో ఈ గ్రీన్‌కో లాంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2019లో రాష్ట్రం జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు భారీ విజయంతో గెలుపొందారు. ఆయన విజయవాడలో భారీ సెట్టింగ్స్ మధ్య ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపీఏ మీద పునర్సమీక్ష నిర్వహిస్తూ అమ్మో ఇంత పెద్ద రేట్లా ఇప్పుడు, ఎందుకంటే ఆయన జూలైలో ముఖ్యమంత్రి అయ్యాడు కదా, జూలైలో మనకి పవర్ పెద్దగా అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రాజెక్టుల నుంచి కరెంట్ ఉత్పత్తి అయ్యి వస్తూ ఉంటాయి కాబట్టి ఇంత పెద్ద రేట్లా వీటి మీద చంద్రబాబు నాయుడు ఏదన్నా డబ్బులు తీసుకున్నాడేమో, కాబట్టి ఈ పీపీఏ మీద పునర్సమీక్షించుకుంటామని చెప్పేసి ఇంత టారిఫ్ల మీద మీ దగ్గర మేము కొనుగోలు చెయ్యం, మేము ఒక టారిఫ్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హై లెవెల్ నెగోషియేషన్ కమిటీ అనేదాన్ని ఒకదాన్ని ఫామ్ చేశాడు. ఫామ్ చేసి వీళ్ళు ఏంటి అయ్యానంటే
గత ప్రభుత్వం ₹5.74 మీ దగ్గర ఒప్పందం చేసుకుంది, మేము ₹3.44 ఇస్తాం, లేకపోతే ₹2.44 ఇస్తాం అని చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేశారు. అంటే డెవలపర్స్ని కంట్రోల్ చేసేటువంటి ఒక అథారిటీస్ని ఏర్పాటు చేశారు. దీని మీద అప్పట్లో ఈ రెన్యూవల్ కావచ్చు, గ్రీన్కో వీళ్ళందరూ అబ్జెక్షన్ చెప్పారు. అయితే గ్రీన్కో ఏకంగా జూలై 2019 దీని మీద, అంటే అంతకంటే ముందే దీని అంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పునఃసమీక్షించుకోవద్దు, దీని మీద ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తే మేము ఆర్థికంగా నష్టపోతామని చెప్పేసి వీళ్ళు హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. కానీ అఫీషియల్గా జూలై నెలలో 20వ తారీఖున వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పీపీఎల్ మీద పునఃసమీక్షించి మా మీద అథారిటీ చేసే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీని రద్దు చేయాలి, ప్లస్ మాకు గత ప్రభుత్వాలు ఏదైతే ఒప్పందాలు జరుపుకున్నాయో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగాయి కాబట్టి వాళ్ళని నమ్మి మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టాం కాబట్టి దయచేసి దీని మీద మీరు ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి స్టే ఇవ్వాలని చెప్పేసి, అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం మేము పెట్టుబడులు పెట్టాం కాబట్టి ఒకవేళ మేము ప్రాజెక్ట్ని ఇక్కడ నుంచి ఉపసంహరించుకోవాలంటే మా డబ్బులు ఏదైతే మేము పెట్టామో దానికి 2 రెట్లు, ఎందుకంటే మా షేర్ హోల్డర్సు మా ఇన్వెస్ట్మెంట్ దెబ్బలు తింటారు కాబట్టి మాకు 2 రెట్ల నుంచి 5 రెట్ల వరకు కాంపన్సేషన్ ఇప్పించాలి అని చెప్పి వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో అప్పటి యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆర్కే సింగ్ గారికి ఒక లేఖ రాశాడు. ఏం రాశాడు? ఈ పీపీఎల్ మీద మేము సమీక్షిస్తున్నాం, ఇవి టారిఫ్లు చాలా హెవీగా ఉన్నాయి, అంతేకాకుండా గత ప్రభుత్వాలు వీళ్ళతోటి ఏమన్నా ఒప్పందాలు చేసుకుంటా ముడుపులు తీసుకున్న వలన ఈ టారిఫ్లను అలా చేస్తారేమో, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల మీద డిస్కుల మీద అదనపు భారం పడుతుంది అని చెప్పేసి అప్పట్లో ఆయన లేఖ రాస్తే దాని మీద ఆయన ఒకటే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ప్రజలు ఏదో మిమ్మల్ని చూద్దామని చేశారు, వీటిని కదిలించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడుల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ పీపీఎల్ మీద మీరు ఎటువంటి పునఃసమీక్షలు జరిపించవద్దు, అంతేకాకుండా నేను క్లియర్ కట్గా ఒకటి చెప్తున్నాను, ఇందులో ఎటువంటి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ డెవలపర్కి ఇస్తున్నటువంటి రేటు చాలా తక్కువ, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ, అంతేకాకుండా మీ రాష్ట్రంలోనే పవర్ ఉత్పత్తి అయితే మీ రాష్ట్రం నుంచి డిస్కులకు సర్దడం ద్వారా పవర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది, కాబట్టి ఈ పీపీఎల్ని మీరు కదిలిస్తే అది దేశంలోనూ రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభావితం చూపిస్తుంది, దీన్ని మీరు ఉపసంహరించుకోవాలి అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అది ఆయన తలకెక్కకుండా ఇది మేము ఈ టారిఫ్లు అయితేనే మీ దగ్గర కొంటాము అని చెప్పేసి ఈ డెవలపర్లకి ఈయన ఒక టారిఫ్ రేట్లు పంపించాడు. సో ఇది హై లెవెల్ నెగిషియేటివ్ అనేటువంటి కమిటీ ఏర్పాటు చేశారు కదా, కమిటీ ద్వారా పంపించడం జరిగింది. సో దీని మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగి 2 సంవత్సరాల తర్వాత హైకోర్టులో వీళ్ళు ఏం చేశారంటే గ్రీన్కో వాళ్ళు కేసు గెలిచారు. ఎప్పుడు గెలిచారయ్యా అంటే 2022 మార్చి 15న వీళ్ళు హైకోర్టులో కేసు గెలిచారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు, మీరు వాళ్ళ ఇన్వెస్టర్లు దెబ్బతీసే విధంగా మీరు చేయకూడదు, అన్ని ఒప్పందాలని ముఖ్యమంత్రి అయినంత మాత్రాన 151 సీట్లతో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన పెద్ద పోటుగాడివి ఏం కాదు, అన్ని సమీక్షల మీద అంటే కొనుగోలు అమ్మకాల మీద సమీక్షించేటువంటి రైట్స్ ముఖ్యమంత్రిగా నీకు లేదు, అలా చేయటం ద్వారా రాష్ట్రంలో ఇన్వెస్టర్లను దెబ్బతినే విధంగా ఉంటుంది, పెట్టుబడులు రాకుండా ఉంటాయి, అంతేకాకుండా మనల్ని నమ్ముకొని వీళ్ళు పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళ నష్టపోయేట ప్రమాదం ఉంటుంది, దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఘాటైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గట్టి వార్నింగ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అప్పట్లోనే సిబిఐ కేసులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి హడావుడి చేయటం, ఆయన పోయి హాస్పిటల్లో ఉండటం, అలాగే వివేకానంద హత్య కేసులో సూత్రధారులు ఎవరో తేలిపోయారంటాం, అలాగే జగన్ కేసుల్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు, పునర్సమీక్షిస్తున్నారు, అలాగే విచారణ ప్రారంభించారని ఇలా రావడంతో మనోడికి మామూలుగా తెలిసిన విషయమేగా దెబ్బకే దారికి వచ్చేసి గ్రీన్కో వాళ్ళతోటి నేను ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. అయితే మీకు క్వశ్చన్ తెలుసా, ఇది ఆల్రెడీ 2018లో శంకుస్థాపన చేసి 1 సంవత్సరంలో దాదాపుగా సగం పనులు చేశారు. అయితే ఏం చెప్పారంటే శంకుస్థాపనకు నన్ను పిలవాలని చెప్పారు. వీళ్ళు గ్రీన్కో యూనిఫార్మ్తో ఒప్పందం చేసుకుంది ఫిబ్రవరి 2023. కానీ దరిద్రం ఏం తెలుసా, అసలు జగన్మోహన్ రెడ్డిని పిలవలా. అలాగే గ్రీన్కో నాగార్జున
ఫర్టిలైజర్స్ను కొనింది ఆగస్టు 2023. ఇప్పుడు ఈరోజు మనం ఓపెన్ చేస్తుంది గ్రీన్కో, అంటే అమోనియా ప్రాజెక్టు 2026లో శంకుస్థాపన చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోర్టుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోర్టులో నిలబెట్టిన సంస్థని జగన్మోహన్ రెడ్డి నేను తెచ్చానని చెప్పి చెప్తున్నాడు. అంటే నాకు అర్థం కావట్లా, కొంచెమైనా సిగ్గుందా మీ వైసీపీ వాళ్ళకి? కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకోవాలా? ఎక్కడా కూడా ఎటువంటి ఆత్మవిమర్శ చేసుకోరు. ఏనంట పవర్ పర్చేజీలని పునఃసమీక్షిస్తాడని అట్లా చేసి చాలా సంస్థల్ని, ఆంధ్రప్రదేశ్కి పవర్ని ఇచ్చేటువంటి సంస్థలన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు ఉన్నాయో, అవి ఉన్నాయి కదా కొన్ని కంపెనీలు, ఆ పవర్ కంపెనీస్లో యూనిట్ 20 రూపాయలు కొనుగోలు చేశాడు. మీరు దాదాపుగా 2019లో చాలా సంస్థలు ఆంధ్రప్రదేశ్ను బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత సదల రామకృష్ణారెడ్డి చెప్పాడు, యూనిట్ 20 రూపాయలు పెట్టి కొందామన్నా కూడా కరెంటు దొరకట్లేదు, ఆ దొరికితే మేము చేసేవాళ్ళమని. కానీ థర్మల్ పవర్ ప్రాజెక్టుల దగ్గర నుంచి, ప్రైవేట్ థర్మల్ పవర్ ప్రాజెక్టుల దగ్గర నుంచి పర్చేజ్ చేసి అది రాష్ట్ర ప్రజలకు బలవంతంగా అంటగట్టి రాష్ట్ర ప్రజల మీద అదనపు ఛార్జీలు, అప్పట్లో మీరు చూసారు డిస్కులు సర్దుబాటు ఛార్జీలని, అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఛార్జెస్ అని నానా రకాల ఛార్జీలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను నడ్డి విరిసే కార్యక్రమం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో అప్పట్లో ఆయన వాటిని తన స్వలాభం కోసమే ఈ పీపీఎల్ మీద పునఃసమీక్షించాడు అనేది వాస్తవ విషయం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంకలు గుద్దుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. మేమే తెచ్చాం మీరు తెస్తారా బాబు? మీరు ఏం చేస్తారో తెలుసు, ఆంధ్రప్రదేశ్లో తెస్తే మీరు తెచ్చేదని తెలుసు, ఒకవేళ తెస్తే అప్పడాల కంపెనీలు, నూడిల్స్ కంపెనీలు, లేకపోతే జాంగిరీ, జిలేబీలు, లేకపోతే కుటీర పరిశ్రమగా మందు షాపులు, లేకపోతే ఇంకా చెప్పాలని అంటే గంజాయి, లేకపోతే కుటీర పరిశ్రమలుగా నాటు సారాయి తయారీ కేంద్రాలు, ఇలాంటి ఫుడ్ కంపెనీలు అయినా పెట్టాలంటే మీ వల్ల ఇది. కానీ 90,000 కోట్లు, 80,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇట్లాంటివి మన జగన్మోహన్ రెడ్డికి మెదడుకి మైండ్కి సెట్ కాదు. ఏదైనా ఉంటే జే ట్యాక్స్లతో ఎంత సంపాదించాం, సంవత్సరానికి ఎంత సంపాదించాం, దాని మీద మాత్రం పునఃసమీక్షించుకోవాలి మీరందరూ కూడా. ఇది వాస్తవ విషయం.